సూపర్గా ఉంది ఈ కలర్ అయితే. హాయ్ చెప్పు నాన్న. హాయ్ ఫ్యూచర్ గార్డెనర్ మా ఆరపాప కదా. హాయ్. ఈ వాటర్ కూడా ఇందులో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా స్లోప్ ఎట్టయితే ఉందో అటుపక్క మళ్ళించేసాం అనమాట. ఇదిగోండి ఇవి వచ్చేసి వేపాకులు అనమాట. ఇవి కూడా ఒక లేయర్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంతవరకు వచ్చింది. దీని మీద ఒక లేయర్ చెక్కపొట్టు అలాగే రైసెస్ కూడా కలిపి వేసి దాని మీద కొంచెం మళ్ళీ మట్టి వేసేస్తాం అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసెడ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి గార్డెనింగ్ మేకఓవర్ అనమాట. ఇదంతా కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఒక్కొక్కటిగా. ఇప్పటి వరకు నేను చెప్పడానికి కూడా నాకు అవకాశం రాలేదు. సో ఇప్పుడు ఒక్కొక్కటి షేర్ చేస్తాను. చక్కగా వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మరి చూసేయండి. వీడియో చూసిన తర్వాత కంపల్సరీ కామెంట్ పెట్టండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఓకేనా? ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కూడా కిచెన్ కంపోస్ట్ అనమాట. నేను పెద్ద పెద్ద పిట్స్ అయితే రెడీ చేసుకుంటాను కదా, అంటే ఇటుకలతోని చాలా పెద్ద గొయ్యి అయితే తవ్వి దాని చుట్టూరు ఇటుకలు అమర్చి దాంట్లో రోజు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసేస్తాను. ఇది నాకు వచ్చేసి 5 నెలలు దాటేసిందండి. బాగా వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఎన్ని ఎర్త్వర్మ్స్ ఉన్నాయో, అసలు మంచిగా అయిందనమాట. దీంట్లో ఏమన్నా ఒకవేళ ముచ్చులు కానీ, పిల్లలు కదండి, ఇంట్లో ఏమైనా చాక్లెట్స్ తిన్నా ఒకవేళ పడిపోయినా అవన్నీ కూడా ఏరి చక్కగా గాలించేసి ఇదంతా కూడా మట్టిలో కలుపుదామని చెప్పి ఇవన్నీ కూడా తీయించాను అనమాట. అయితే ఈరోజు నాకు పిల్లలు అయితే బాగా హెల్ప్ చేశారు. గార్డెనింగ్ అంటేనే పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ అండి. పై లేయర్ అంతా తీసి పక్కన పెట్టాను. ఈ కిచెన్ వేస్ట్ అంతా కూడా మనకి ఎంత వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేపాకులు అనమాట. వేప పొలాలతో సహా కంపోస్ట్లోకి వేస్తున్నాను. అయితే కొన్ని ఎండి ఉన్నాయి, ఎండాకులు కూడా తీసాము, అలాగే కొన్ని పచ్చాకులు కూడానండి. ఇవ్వండి చూస్తున్నారా, ఇవన్నీ ఎండాకులు అనమాట, ఇవన్నీ పచ్చాకులు. ఇది వచ్చేసి కిచెన్ కంపోస్ట్ అండి. బాగా అయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కిచెన్ కంపోస్ట్ అయితే. ఎప్పుడు అక్కడ పెద్ద గొయ్యి తీసి కిచెన్ వేస్ట్ అంతా కూడా అందులో వేస్తాను కదా. చూస్తున్నారు, మా ఆరపాప అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది. దానికి బాయ్ చెప్పి వస్తాను ఉండండి. ఈరోజు నాకు సెలవు అనమాట. తీసుకెళ్ళిపోతా బుజ్జి దాన్ని. దా 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 వెళ్ళిపోతున్నావా స్కూల్కి? బాయ్ నాన్న. బాయ్ తల్లి. బాయ్. ఆమ్ చేసి సిర్లక్ తిని బాయ్ చెప్పి నాన్న. బాయ్. ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వమ్మా. అమ్మో అదేం ఫ్లయింగ్ కిస్. బాయ్ తల్లి. బాయ్. బాయ్ తల్లి. బాయ్ బాయ్. జాగ్రత్త. ఇంకా మనం పని చేసుకోవచ్చు పిల్లలు వెళ్ళిపోతే. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అమ్మాయిలు ఉంటున్న ఆశ్రమం అనమాట. ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా ఇదంతా కట్టుకుంటున్నానని చెప్పి. యాక్చువల్గా ఇక్కడ కూడా గోళాలు ఉన్నాయి, కొన్ని గోళాలు అయితే పెట్టాను. కాకపోతే ఏటవుతుందంటే మనం ఒక గోళం పక్కన, అంటే ఒక టబ్బు పక్కన ఇంకో టబ్బు పెడతా ఉంటే వాటరింగ్ అది పోసినప్పుడు మనకి మొత్తం అంతా మేడంతా క్లమ్జీగా అవుతుంది కదా. అలా కాకుండా ఇవి కట్టుకోవడం వల్ల ఏంటంటే ఉపయోగాలు చాలానే ఉన్నాయండి. నిజంగా స్టాండర్డ్గా ఉంటాయి. మనం 10 వీటికి మనం బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఇవన్నీ కూడా మేము ప్లాన్డ్గా చేసుకున్నాము. మాకు దగ్గర రాము గారు అయితే అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టారనమాట. ఈ వాటర్ కూడా ఇందులో నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా స్లోప్ అయితే ఉందో అటుపక్క మళ్ళించేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు హోల్ అయితే కనిపిస్తుంది, ఓకేనా? ఇదంతా వాటర్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒక మనం ఏదైనా డబ్బా కానీ ఏదైనా టబ్ కానీ పెట్టుకుంటే ఆ వాటర్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. మనకి మేడ కూడా పాడేవే ఛాన్సెస్ ఉండవు అనమాట. అయితే మీకు చూపించాను కదా ఎండాకులు, పచ్చాకులు, అలాగే వేపాకులు, కొంచెం కిచెన్ వేస్ట్ అన్నీ చూపించాను కదండి. ఇవన్నీ ఇందులో ఫిల్ చేయడానికి అనమాట. అన్నీ రెడీ చేసుకున్నాం. ఆడపిల్లలు అయితే హెల్ప్ చేస్తానన్నారు. అయితే సరే రండి అందరం కలిసి చేసుకుంటే పని అయిపోతుంది కదని చెప్పి ఈరోజు ఈ పని పెట్టాము. అందుకే ఆరపాపను కూడా టాటా బాయ్ బాయ్ చెప్పి దాన్ని స్కూల్కి పంపించాను. స్కూల్లో అయితే ఎవరో ఒక స్టాఫ్ ఉంటారండి, చూస్తారు. బార్వీ కూడా చూస్తుంటుంది కదా. అయితే మళ్ళీ కూడా చూడండి రైట్ రౌండ్ ఇలా కట్టించేసుకున్నాను, ఇంక స్టాండర్డ్గా ఉండాలని చెప్పి. అలాగే ఇక్కడ మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉంది, చూస్తున్నారా? ఇగోండి ఇందులో నుంచి వెళ్తున్నాం కదా ఇలాగా. అంటే మనం ఈ దారిలో నుంచి వచ్చి ఆ దారిలో నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు అనమాట. క్లమ్జీగా కాకుండా చాలా విశాలంగా అయితే మనకి మడులు వచ్చినాయి. ఇటు నుంచి వచ్చిన తర్వాత ఇటు నుంచి మనం మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. అలాగే మనం ఎంట్రన్స్ కూడా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా నేను ఎలా వస్తున్నానో.
ఇదంతా ఇలా ఉందన్నమాట. చక్కగా ప్లేస్ అంతా చక్కగా ప్లాన్ చేసుకొని ఇలా కట్టించుకున్నాం. ఎలా ఉన్నాయి అనేది మటుకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. అంటే ఏదో క్లమ్జీగా కట్టేసుకునే కంట కొంచెం ప్లాన్డ్గా కట్టుకుంటే మనకి స్టాండర్డ్గా ఉండేది కాబట్టి కొంచెం ప్లాన్డ్గానే కట్టుకున్నాం అనమాట. ఇప్పుడు వీటిలోని ఇవన్నీ కూడా నేను ఫిల్ చేసేస్తానండి. సో ఇవన్నీ ఎండాకులే తెచ్చుకున్నాం కదా, ఇదిగోండి. ఇదంతా మళ్ళీ మనకి కంపోస్ట్ అవుతుంది కాబట్టి ఎండాకులు, కొంచెం పచ్చాకులు, కర్రపేడలు కూడా వేసేస్తున్నాను. ఈ పెయింటింగ్ కూడా చూసారా, ఫస్ట్ కోట్ అయిందనమాట, టెర్రో కోట్. ఎందుకంటే మరి మట్టి మనం నింపుతాం కాబట్టి సెకండ్ కోట్ అంతా అయిపోయిన తర్వాత వేసుకుందాం అని చెప్పి టెర్రో కోట్ అయితే ఫస్ట్ కోటే వేయించాము. అయితే ఎండాకులు అయితే ఎక్కువే పడతాయండి. మరి దగ్గర మనకి ఇన్ని మడుల్లోకి నిండాలంటే ఎండాకులు అయితే మళ్ళీ తెచ్చుకోవాలి. అయితే ముందే కలెక్ట్ చేసి ఉంచాము. మీకు ఒకటి చూపిస్తాను, ఇట్రండి. మన ఆశ్రమం కనిపిస్తుంది కదా, అక్కడ అబ్బాయిలు ఉంటారనమాట. ఓకేనా, ఎలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి గార్డెన్ అంతా కూడా భలే పచ్చగా కనిపిస్తుంది. మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఇది కూడా తయారైపోతే దానిలాగే అందంగా వచ్చేస్తుంది అనమాట. అయితే మొదట ఎండాకులు వేసుకుంటున్నాను, దాని మీద కొంచెం మట్టి పోస్తాను. కిచెన్ వేస్ట్ తీసాం కదండి, ఆ కిచెన్ వేస్ట్ వేసి చక్కగా దాని మీద గ్రీన్ లీవ్స్ అనమాట, అంటే పచ్చాకులు వేసిస్తాను. దాని మీద మళ్ళీ మట్టి అనేది పోసుకుంటాను. అయితే ఇదండి నేను చేసుకున్న ప్రాసెస్ అనమాట. ఈరోజు అయితే చాలా పని ఉంది. ఇవన్నీ ఫిల్ చేసుకుంటే మంచిగా మనకి బెడ్స్ అనేది రెడీ అవుతాయి కదా. రెడీ అయిన తర్వాత ఇంకా వీటికైతే పెయింట్ వేసుకోవాలి, ఇంకా ముగ్గులు వేసుకోవాలి. పర్వాలేదు రండి, ఆడపిల్లలు అయితే మంచిగా రెడీ చేశాను. అంటే మగపిల్లలు వేస్ట్ అని కాదు, మగపిల్లలు కూడా సూపర్ అండి. మీరు చూసే ఉంటారు కదా వీడియోస్లో. అప్పుడు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనే ఉద్దేశం అనమాట నాది. మన పని మనమే చేసుకుందాం అని అంటాను. అందుకే ప్లాన్డ్గా చేసుకుంటాను. ఏదన్నా సరే ముందుగానే నేను ప్రిపేర్ అయిపోతాను అనమాట. అయితే ఇందులో ఎండాకులు అయితే పట్టుకొస్తున్నాను కదా, మీతోని ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నాను. మిగతా కూడా ఎండాకులు తెచ్చేస్తాను. పైకి ఇది వచ్చేసి మనకి కిచెన్ వేస్ట్ అండి. అలా సరిచేసి నాన్న, ఇదంతా కిచెన్ వేస్ట్ అనమాట. ఈ లేయర్ అంతా కిచెన్ వేస్ట్ చేస్తాను కదా. ఇదిగోండి, ఇవి వచ్చేసి వేపాకులు అనమాట. ఇవి కూడా ఒక లేయర్ వేసేస్తున్నాను. మీరు మిగతా నింపుకొచ్చింది నాన్న. ఇదిగోండి, ఒక లేయర్ అంతా ఇలా పచ్చాకులు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోని మట్టి ఫిల్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదండి, ఇదంతా గెత్తము అలాగే మట్టి కలుపుకున్నాను అనమాట. 50% మట్టి, 50% కౌడంగ్ మెన్యూర్ అనమాట. ఇదంతా కూడా మనం అందులో వేసేద్దాం. ఇప్పుడు దీపు రామ్మ, మట్టి కొంచెం బరువుగా ఉంటుంది. ఆగు, వండు, నట్టు పట్టుకో. ఓకే, ఇదంతా కూడా ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. దీంట్లో వచ్చేసి నాకు తెలిసి ఒక 3 గోన్లు పడతాయి. సో మనం గ్రీన్ లీవ్స్ వేసుకున్నాం, అలాగే డ్రై లీవ్స్ వేసుకున్నాము, కొంచెం కంపోస్ట్ వేసుకున్నాము, మట్టి గెత్తం కలిపింది వేసుకున్నాం కదా. ఒక వారం 10 రోజులకి కొంచెం మట్టి అనేది అణుగుతుందండి. అణిగిన తర్వాత మనం నెల రోజుల తర్వాత కొంచెం మెన్యూస్ ఏమైనా ఉంటే వేసేసుకొని సరిపోతుంది. అయితే మిగతా చాలా పని అయితే ఉంది, ఎర్త్వర్మ్స్ చాలా ఉన్నాయి. ఈ మట్టి వచ్చేసి నేను 15 రోజులు అయిందండి. మట్టి గెత్తం కలిపేసి అలా గోన్లు వేసి పెట్టేశాను అనమాట. అది మంచిగా ఫర్మెంట్ అవుతుంది కదా, మట్టి గెత్తం కలుస్తుంది కదా అని చెప్పి ముందే పెట్టేశాను. ఎందుకంటే ప్లాన్డ్గానే ఉన్నామని చెప్పాను కదా, అందుకని ఒక్కొక్కటి రెడీ చేసుకుందని చెప్పి నా పని అంతవరకు నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉన్నదని చెప్పి. ఓకేనా, కుమ్ము మట్టి కుమ్ము కుమ్ము, తాయి 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 తాయి. మట్టి మట్టి పట్టుకోవా, మట్టి మట్టి కావాలా? ఇలాగే మట్టి మట్టి ఇలా వేస్తావా?
వేస్తావా మట్టి? ఇలా తీస్తావా? వేస్తా. చాలు 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 చాలమ్మా. ఎక్కడ కూర్చోయితే కూర్చున్నాడు. మట్టిలోనే ఉంటావా? ఇదిగోండి, ఇదంతా కూడా రైస్ హస్క్ అనమాట. ముందుగానే తెప్పించి పెట్టేశాను. ఇప్పుడు దీంట్లోకి మనం చెక్కపొట్టు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది చెక్కపొట్టు అనమాట. ఇప్పుడు ఇది కలిపి ఆ మట్టిలో వేసేస్తాను. అక్కడ పెట్టి వేద్దాం. మా రాజు అయితే బాగా హెల్ప్ చేస్తున్నారండి. బాగానే ఆరపాపని చూసుకోరా అంటే నేను గార్డెనింగ్ చేస్తానమ్మా, ఇదంతా నేనే చూసుకుంటాను అంటున్నాడు. సరే ఎవరొకరు చెయ్యండి, గార్డెనింగ్ మనకి మెయిన్ కదా. కూరగాయలు పండించాలంటే అందరం కష్టపడాలి కదా. అందుకని ఇంకా అందరం కష్టపడి చేసుకుంటున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇంతవరకు వచ్చింది. దీని మీద ఒక లేయర్ చెక్కపొట్టు అలాగే రైసెస్ కూడా కలిపి వేసి దాని మీద కొంచెం మళ్ళీ మట్టి వేసేస్తాం అనమాట. దాంతో మన ప్రాసెస్ అయిపోద్ది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజంతా కష్టపడ్డాం అనమాట. అందరూ శ్రమదానం అయితే చేసాము. మధ్యాహ్నం ఒక 1 అవర్ అలాగా లంచ్కి దిగాము అంతే. మార్నింగ్ నుంచి పట్టుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 3 అయ్యిందనమాట టైము. ఇదిగోండి, ఇదంతా కూడా ఇలాగా కొంచెం ఇలాగా చరిచేసుకొని కొంచెం ఇలా సర్దుకొని దీని మీద ఈ మట్టి లాగేయడం. ఇంకా లాగేస్తావమ్మా. ఇంక ఇలా చేసుకుంటే మనకి పర్మనెంట్ అనమాట. ఇంకా స్కూల్ నుంచి వచ్చారండి పిల్లలు కూడా. చూస్తున్నారు కదా హడావిడిగా ఉంది. ఏ పని చేసినా సరే మాకు ఒక పండగలాగా ఉంటుంది అనమాట. హాయ్ చెప్పండి అర్రా. ఆరపాప అయితే మంచిగా మట్టిలో ఆడింది. చాలా చక్కగా ఫీల్ అవ్వాలండి పిల్లలు కూడా, మట్టిని పట్టుకొని ఫీల్ అవ్వాలన్నమాట. హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఫ్యూచర్ గార్డెనర్ మా ఆరపాప కదా. హాయ్. ఇలా అన్నీ కూడా చేసుకొని చక్కగా మనం మట్టి గెత్తం కలుపుకున్న మిక్చర్ అయితే ఉంది కదా, అది ఒక లేయర్ పైన వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మిగతా కుండీలు అన్నీ కూడా ఇలా ఫిల్ అవుతున్నాయి. ఫిల్ చేసిన తర్వాత ఇంకా సెకండ్ టెర్రకోట వేద్దామని చెప్పి అలా ఉంచాను. ఇంకెయ్యాలి అక్కడ. ఇంకా చక్కగా ఇలాగా మడిలోనే కలిపేసుకున్నాం. ముందు కలపాల్సింది నేను మట్టి అనేది పేడ కొంచెం ఇసుక కలిపేసి పక్కన పెట్టాను. ఇది పైన వేసుకుందాంలే, కొంచెం మట్టి గుల్లగా ఉంటుందని చెప్పి పైన వేసేస్తున్నాము. ఇదొకటి మరి ఇంకొక లేయర్ వస్తుంది అనమాట. ఇంకాని ఇంకో లేయర్ వేసుకుందాం బుజ్జి. మట్టి గెత్తం మనం ఇప్పుడు వాటర్ వేసామనుకో మళ్ళీ అణుగుతుంది అనమాట. చూడండి ఎంత గుల్లగా ఉన్నదో. ఇలాగా నేను అదిమితే కిందకి వెళ్తుంది అనమాట. కనిపిస్తుంది కదా. అలాగే మనం వాటర్ వేసుకుంటే ఈ లేయర్స్ అలా తగ్గుకుంటూ వస్తాయి. రాదు ఇక్కడ మొక్కజొన్న పోతులు ఏవో అయినాయి, ఇంకా తీసేయాలి ఇవన్నీ. ఇంకా ఇదిగోండి ఎలా అంటే అలా వచ్చింది. ఇది ఏ కలర్ అనుకుంటున్నారా? రెడ్ అండి. బాగా వచ్చినాయి. అబ్బా సూపర్గా ఉంది ఈ కలర్ అయితే. ఇదిగోండి, కాకపోతే పొత్తులు చిన్నవే వచ్చినాయి. అంటే ఒకే కేట్లోని 4-5 పెట్టేశాను కదా. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి అయ్యింది. ఇదే కలర్ చూద్దాం. నాకు తెలిసి అన్నీ మ్యాక్సిమం ఒకటే అనుకుంటాను. కాదు ఇది వేరే కలర్, ఆరెంజ్ అన్నమాట. ఏ విత్తనం దొరికితే ఆ విత్తనం పెట్టాను. ఇక్కడ ఇంకా ఇవి తీసేయాలి కదా అని చెప్పి చూస్తున్నాను ఏమున్నాయని చెప్పి. ఇది కలర్ వచ్చింది. ఇవి మళ్ళీ మనం విత్తనాలకు పెట్టేసుకోవచ్చు.
కొంచెం ఇలా ఎండబెట్టుకొని విత్తనాలకు పెట్టుకోవచ్చు. ఇదే కలరో చూద్దాము. మొక్కలన్నీ పాడైపోయినాయి. ఇది వైట్ వచ్చిందా? భాగ్య వైట్ వచ్చింది. వావ్, ముచ్చాల్లో ఉన్నాయి. పోన్లేండి, ఇంకా అక్కడ ఉన్నట్టున్నాయి కాయలు, ఇంకే తీసేసుకోవాలన్నమాట. ఇది కూడా ఏ కలరో చూద్దాం. పాడైపోయండి అంతా, అక్కడక్కడే వచ్చినాయి. ఈ వీటికి ఏంటంటే కొన్నిటికే నేను పాలినేట్ చేశాను, కొన్నిటికి నేను చేయలేకపోయాను, వదిలేసాను. పర్లే. ఎక్కడైతే మనకి విత్తనాలు వేసుకోవడానికి అయితే మంచిగా జొన్నపోతలు అయితే వచ్చినాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వచ్చినట్టు భలే వచ్చినాయి కదా. చాలు, మళ్ళీ మనం మడిలో వేసుకుని సరిపోద్ది. ఈ గోలు భరించలేకపోతున్నాం, ఇంకా ఆపేద్దాం. అయితే ఇంకా ఇప్పుడు ఈ ఫిల్ చేసిన తర్వాత వాటరింగ్ అయితే చేసుకోవాలండి. ఫుల్గా వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా సెకండ్ కోటింగ్ కొట్టాలి. అదంతా కూడా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను. ఓకేనా? సో ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయ్యిందని నేను అనుకుంటున్నాను. మడులు కట్టించుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. నేను స్వయంగా ఫేస్ చేశాను. కుండీల్లో పెంచడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను. అలా కాకుండా ఇలాగ పర్మనెంట్గా మనకి స్ట్రక్చర్ కావాలని అనుకుంటే ఇలా మడులు కట్టుకుంటే మటుకు ఈజీగా మనకి ప్లేస్ కలిసి వస్తుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పచ్చు. హ్యాపీగా మనం గార్డెనింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చండి. ఒక్కొక్కటిగా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అయితే వీడియో అనేది ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరి ఉంటానండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.